నెల్లూరు నగరంలోని స్థానిక ముత్తుకూరు రోడ్డు సెంటర్ నందు ఓబీసీ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా చైర్మన్ సిరివెల్ల నరేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు సూచనలతో ఈ సమావేశం నిర్వహించామని, కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కులగణనను సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కృషితో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని, కాంగ్రెస్ పార్టీ ముందుగానే కర్ణాటక, తెలంగాణలలో కులగణన చేపట్టిందని, కావున అదే రీతిలో చేపట్టాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, చట్టాలు కాకుండా వాస్తవ రీతిలో అమర్చాలని డిమాండ్ చేశారు. కులగణన చేపట్టిన తర్వాత ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం హక్కులు కల్పించాలని, రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి సంజయ్, డాక్టర్ ప్రసాద్, గణేష్, భాస్కర్ యాదవ్, మల్లికార్జున్ రెడ్డి, అల్లావుద్దీన్, సుధీర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిలదీస్తాం. ఎన్నికల ముందు వాగ్దానాలు ఇవ్వడం మానేస్తారు. ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం, ఓటేపించుకోవడం నిజాయితీ. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కాదు, గత నా ఊహ తెలిసినప్పుడు చూస్తున్నాను. చదువుకునేటప్పుడు అప్పుడులో ఉన్న పెద్దోళ్ళు చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చేయరని. తర్వాత నా ఊహ తెలిసిన తర్వాత నేను చూసా. 2014లో చెప్పాడు, ఆ మాటలు చెప్పాడు, చాలా చెప్పాడు, మీ అందరూ తెలుసు. కానీ చేసింది తర్వాత మళ్ళీ మనం గుడ్డిగా ఆయనకే ఓట్లేసి ఏమని సూపర్ 6 పథకాలు అనేసరికి ఆ సూపర్ 6 కాస్త పోయి సూపర్ 7కు వచ్చింది. ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ అది పనిగా అమరావతి పిలిపించారు. ఏమక మొన్న మోడీ ఎందుకు పిలిచారు సార్ అమరావతికి? ప్రజల్ని మభ్య పెట్టేందుకు. అంటే అమరావతి మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాం, మళ్ళీ కడుతున్నాం. ఆల్రెడీ ఒకసారి కట్టేశాడు, మళ్ళీ కడుతున్నాం, మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నమాట. మళ్ళీ కడుతున్నాం అని చెప్పారు. తిరుపతి లడ్డు ఒకటి అడిగాడు గట్టిగా, మాకు ఇంత లడ్డు కావాలి, తిరుపతిలో ఉండే చిన్న లడ్డు అయింది, మాకు ఇంత లడ్డు కావాలని చెప్పని. నరేంద్ర మోడీ గారికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి బాగా తెలుసు. అందుకనే వచ్చిందంటే ఒక విక్స్ పిల్ల చేతికి చెల్లిపోయాడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఓబీసీ కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. అలాగే దేశంలో కేంద్రంలో మొన్న పెట్టిన కులగణన బిల్లు, రాహుల్ గాంధీ గారు కులగణన అనే బిల్లుని ఎప్పటి నుంచో తీసుకొచ్చి పోరాడుతూ ఉంటే మొన్న నరేంద్ర మోడీ గారు ఉలిక్కిపడి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొన్ని రాష్ట్రాలలో రాహుల్ గాంధీ గారు కులగణన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రిజర్వేషన్లు పెంచారు. దానికని నరేంద్ర మోడీ గారికి భయం వేసి అదే కులగణాన్ని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. మేము స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. దాన్ని ఖచ్చితంగా మీరు డూపు కులగణన కిందకి పెట్టకుండా నిజాయితీగా బిల్లు పాస్ చేస్తే మేము కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తాం. ఈ విజయం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు 11 సంవత్సరాల నుంచి పోరాడి దానిపైన పోరాటం చేస్తే ఈరోజు కులగణన అనేది కేంద్రంలో బిల్లు పాస్ అయింది పార్లమెంట్లో. చాలా థ్యాంక్ యూ. ఇంకొకటి, రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రాల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం మన చంద్రబాబు నాయుడు గారు 32% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పని ఒక మాట చెప్పారు. సరే, ఆ 32% ఇస్తా అన్నారు, బాగానే ఉంది. కానీ పక్క రాష్ట్రంలో ఉన్న మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు 42% ఇస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు మాత్రం 32% ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటని మేము తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో షర్మిల రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనేది ఖచ్చితంగా ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ప్రజలు కూడా మారుతూ వస్తున్నారు. అలాగే బీసీల కోసం సొంటి నాగరాజు గారు రాష్ట్రంలో గట్టి పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కమిటీలు పూర్తి చేసి ఈరోజు ఓబీసీ కమిటీలు అన్నిటి రాష్ట్రం మొత్తం తిరిగి కమిటీలు వేసి జిల్లాల వారీగా మీటింగులు పెడుతూ వస్తూ ఉన్నారు. ఆయన కష్టం ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచే వరకు ఓబీసీనే కాకుండా మైనార్టీ, ఎస్సీ సెల్, ప్రతి ఒక్క వర్గాలు, ప్రతి ఒక్క విభాగాలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, అలాగే సిటీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, సిటీలో అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు వార్డు కమిటీలు మొత్తం కంప్లీట్ చేసి ఈరోజు కాంగ్రెస్ బలోపేతం చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారు. ఖచ్చితంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఇంకో మాట ముఖ్యంగా చెప్పబోయేది, కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యమయ్యేది ఫస్ట్ నెల్లూరు జిల్లాతోనే స్టార్ట్ అవుతుందని మేము ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నా. నెల్లూరు జిల్లాలో స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలుపు. దానికి ఖచ్చితంగా మేము ముక్తకంఠంతో మేము పోరాడి ప్రజల్లో మార్పు తీసుకోవచ్చు. ఓటు వేపించుకునే దానికి మేము సాయశక్తులు కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ కులగణన చేపడతాము అని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టడం, అది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆహ్వానిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ కానీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఎన్నో సంవత్సరాలుగా ఆయన దీని మీద పోరాటాలు జరిపిన తర్వాత తెలంగాణలో మేము బీసీకి జనగణన కులగణన అనేది నిర్వహించడం జరిగింది. దాని ద్వారా 42% రిజర్వేషన్ చెప్పినట్టు ఇవ్వడం జరిగింది. అలాగే కర్ణాటక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తే ఎక్కడ ఓట్ బ్యాంకులు జారిపోతాయా అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు చట్టాన్ని తీసుకువచ్చారు. కానీ ఒకటే అడుగుతున్నాం, మీకు నిబద్ధత అడుగుతున్నాం. మీరు దీని పట్ల ఏదో చట్టాలు తీసుకొచ్చాం, ఈరోజు మీ మీద మాకు అపనమ్మకం ఉంది, అభద్రత ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనప్పుడు ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ తీసుకొచ్చింది, చట్టం తీసుకొని వస్తే ఈరోజు ఆ చట్టము ఇంప్లిమెంట్ కావడం లేదు. ఎన్నో చట్టాలు, మహిళా రిజర్వేషన్ బిల్లు మేము చట్టం తెస్తామని చెప్పి తెచ్చామన్నారు, ఈరోజు అది ఇంప్లిమెంట్ కావడం లేదు. ప్రతిదానికి కాలయాపన, ప్రతిదానికి దాని మీద నిర్లక్ష్యం, ప్రతిదాన్ని ఏదో విధంగా దాటవేత ధోరణి ఈరోజు ఎన్డీఏ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ దాటవేత ధోరణి ఉంది. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు మీరు బీసీ కులగణన రిజర్వేషన్ పెంచుతామని మీరు చట్టం చేస్తామన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు 50%కే లిమిట్ని విధించింది రిజర్వేషన్కి, దాన్ని బ్రేక్ చేయమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు కూడా మీరు 50% రిజర్వేషన్ ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క మార్జిన్ని తీసివేయండి. బీసీలు ఎంత పర్సంటేజ్ ఉన్నారో మీ అందరి కాడ ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళ వాటాలు ఎవరైతే బీద బడుగు బలహీన ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అల్పసంఖ్యాక వర్గాలైన బీసీ కులాలకి న్యాయం చేయాలి. వారికి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తుంది.